నమస్తే అండి. మరి ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు డ్రగ్స్ విషయంలో కలకలం రేపుతుంది. దాదాపు టీడీపీ వాళ్ళ హస్తమే ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు కావాలని చేశాడని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేయింది ఎప్పుడండి? సొంత బాబాయిల్నే చంపేసిన తర్వాత దానికి కూడా ఒక రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు నారావారి రక్త చరిత్ర అని చెప్పి ప్రచారం చేసిన ఘనుడు. ఇవాళ డ్రగ్స్ ఏముంది, ఏ విషయంలోనే వాళ్ళు టీడీపీ మీద అపవాదు వేయకుండా వాళ్ళకి పూట గడవదు. అన్ని రాష్ట్రాలకి కూడా పరిశ్రమలు వచ్చి డెవలప్మెంట్లు జరిగి వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంటే మా ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఒక మంచి డ్రగ్స్ అనేవి మాత్రం ఒక అభివృద్ధిగా వస్తుందన్నమాట. ఇవాళ డ్రగ్స్లో ఎవరు అరెస్ట్ అవుతున్నారండి? వైసీపీ నేతలే కదా అరెస్ట్ అవుతున్నారు. వైసీపీ నేతలు అరెస్ట్ అవుతున్నారు ఒక మీ వాళ్ళని కప్పిపుచ్చుకోవడానికి. ఇవాళ ఎట్లాగో మేము వెళ్ళిపోతున్నాం దిగిపోతున్నాం అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలోని డ్రగ్స్ మాఫియాగా ఎట్లాగో చేసేసారు. ఇవాళ మిగతా చివరిలో కూడా డ్రగ్స్ని తీసుకొచ్చి ఎలక్షన్ మూమెంట్లో ఇవాళ యువతని డ్రగ్స్ మత్తులోకి దించేసి ఇవాళ ఎలక్షన్ సరిగ్గా సజావుగా జరగకూడదని చూస్తున్నారా? లేదంటే మీ అరాచకాలు ఇవన్నీ కూడా బయటికి రాకుండా ఉండడం కోసం చేస్తున్నారా? డ్రగ్స్ మాఫియాలు, డ్రగ్స్ ఇవన్నీ సంబంధాలు, డ్రగ్స్ని ఇవాళ ఒక మీరు రావడమే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రదేశనే ఇవాళ డ్రగ్స్ రాష్ట్రంగా చేసేసారు. ఇవాళ యువత జీవితాలు మొత్తం నాశనం చేశారు. అభివృద్ధి లేకుండా, ఉద్యోగాలు లేకుండా, ఇవాళ డెవలప్మెంట్ లేకుండా వాళ్ళకి మొత్తం కూడా నిరుద్యోగం అనే యొక్క బాధతో ఇవాళ డ్రగ్స్కి యువత జీవితాన్ని చిత్తుగా నాశనం చేసిన ఘనత ఏదన్నా ఉందంటే ఇవాళ మీ ప్రభుత్వం, మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. అంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా జగన్ వచ్చాకే అభివృద్ధి అనేది జరిగిందని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఓసరవల్లి లాంటి హామీలు ఇస్తూ ఉన్నాడు. గతంలో ఎన్నో హామీలు ఇచ్చి తొందరలో ఎక్కాడు. ఈరోజు ఇచ్చే హామీలు కూడా అమలు కానివి అని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు, ఏం చెప్తారు? అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. మొట్టమొదటిగా రాష్ట్రానికి రాష్ట్రం లేదు అనేటువంటి ఇప్పటి వరకు లేదు. రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రంగా అభివృద్ధి చెందింది. ఇవాళ పోలవరం ప్రాజెక్టులన్నీ ఆగిపోయి వ్యవసాయ రంగం మొత్తం కుదేలైపోవడానికి అభివృద్ధి జరిగింది. తాత్కాలికంగా ఊడిపోయే గేటు పెట్టేసి శంకుస్థాపన చేసిన వెళ్ళిన మరుక్షణం గేటుకు పోయేంత తీసేసి ఇంత గ్రాఫిక్స్ పెట్టేంత దిశగా అభివృద్ధి చెందింది. ఇవాళ ఉద్యోగాలు లేకుండా మొత్తం రాష్ట్రం మొత్తం నిరుద్యోగ రాష్ట్రంగా మారిపోవడానికి అభివృద్ధి చెందింది. ఇవాళ చిన్న సన్న పని చేసుకునే యొక్క వర్గం, సామాజిక వర్గం వారు కూడా ఇవాళ ఎక్కడ చూసినా కానివ్వండి, ఎవరి నోట విన్నా కానివ్వండి, బ్రతకడమే కష్టమైపోయింది. ఇవాళ ఒక్క రూపాయిని కూడా ఇవాళ ఇంట్లో ఉంచుకోవడానికి దాన్ని ఒక చాలా కష్టపడే పరిస్థితి సామాన్యుడి కుటుంబాలు ఇవాళ వెళ్ళిపోయినాయి. ఆ దిశగా కూడా డెవలప్మెంట్ జరిగింది. ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలంటే అమ్మో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా అని పారిపోయే విషయంలో పారిశ్రామికవేత్తలందరూ కూడా పెట్టుబడి పెట్టడానికి పారిపోయేంత దిశగా అభివృద్ధి బాగా జరిగింది. ఇవాళ విద్యారంగాలు నాశనం అయిపోయినాయి. ఇవాళ ఎలిమెంటరీ స్కూల్ మొత్తాన్ని నువ్వు తీసివేయడం జరిగింది. ఇవాళ 6-7 కిలోమీటర్లు నడుచుకుంటా ఎక్కడో ఊరికి చివర నువ్వు పాఠశాల పెట్టే స్థాయికి అవి దిగజారిపోయినాయి. నిన్న మొన్న అంగన్వాడీ యొక్క వాళ్ళు 42 రోజులు వాళ్ళు నిరసన చేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ధర్నాలు చేస్తే కూడా ఇప్పటికొచ్చి నిన్న నేను అడుగుతుంటే కూడా ఇప్పటికొచ్చి వాళ్ళకి ₹1 వేతనం పెంచడం కానీ, తను ఇస్తానన్న హామీలు నెరవేర్చడం కానీ ఇంతవరకు ఎక్కడో జరగలేదని చెప్పేసి ప్రతి చోట వాపోతున్నారు. ఇవాళ ఏ ఉద్యోగస్తులు పడుతున్నాయి, డిఏలు పడుతున్నాయి. ఇవాళ ప్రతి ఒక్క సామాజిక వర్గం దగ్గర నుంచి ఇవాళ ఉద్యోగుల దగ్గర నుంచి ఇవాళ ప్రతి చోట కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితాలు మొత్తం రోడ్డు మీద పడేయడానికి కూడా అన్నిటికీ సిద్ధం అవడానికి నువ్వు అభివృద్ధి చేసావు. ఇవాళ ఎక్కడో పూజలు సరిగ్గా కాకినాడలో చేయలేదని ఇవాళ బ్రాహ్మణ్ణి కూడా నువ్వు చేసుకొని చంపల మీద కొట్టే పరిస్థితికి దిగజారిపోయారంటే ఇవాళ ఈ రాష్ట్రాన్ని నువ్వు ఏ రకంగా అన్నిటికీ సిద్ధమని బోర్డులు పెట్టుకున్నావు చూడు. అన్నిటికీ సర్వ విధాలా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ని నాశనం చేయడానికి నేను వచ్చాను. అందుకే ఆ దిశగా నేను అభివృద్ధి చెందించాను, అందులో నేను సక్సెస్ అయ్యాను అని చెప్పుకోవడానికి ఇవాళ నీ వాళ్ళ భజన వింటూ నీ వాళ్ళు చెప్పే నీ పక్కన చెప్పే ఒక ఆ రాష్ట్రానికి నాశనం చేయడానికి ఏ రకమైన మార్గాలు ఉన్నాయో అవి చెప్తూ ఉంటే అవి విని రాష్ట్రాన్ని ఎన్ని రకాల ముక్కలు చేసి నాశనం చేయాలని చెప్పేసి విషయంలో నువ్వు చాలా అభివృద్ధి చెందావయ్యా. ఇక ప్రజలైతే ఇవాళ చూస్తూ ఊరుకునే స్థితిలో లేరు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇవాళ ఏ రాజకీయం తెలియని వ్యక్తికి కూడా రాజకీయం వాళ్ళ నేర్చుకున్నారనేది నీ వల్లే. అది ఇవాళ ప్రతి ఒక్కళ్ళు రేపు త్వరగా రానున్న రోజుల్లో ఎప్పుడెప్పుడా ఓటనే ఆయుధంతో తరిమి కొట్టాలి మిమ్మల్ని రాష్ట్రం నుంచి. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఘనత ఏంటి అంటున్నావు కదా. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు కష్టాలు వస్తే
వాళ్ళ వెంట నిలుస్తున్నారు. ఇవాళ ఎక్కడ ఏ అఘాయిత్యం జరిగినా, ఎక్కడ ఎవరు ప్రాణాలు కోల్పోయినా తన కార్యకర్తలతో పాటు రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా కన్న తండ్రిలాగా ఇవాళ ఆయన రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. నువ్వు నేరారోపణ ఏమీ లేకపోయినా సరే ఆయన కూడా నేను జైల్లో ఉన్నాను, నువ్వు జైల్లో పెట్టాలని పెట్టినప్పుడు కూడా రాష్ట్రంలోని వారికే కాకుండా దేశ విదేశాల్లో కూడా వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనత ఏంటనేది ప్రతి ఒక్క దేశాలు తెలియజేశారు. ఇవాళ ఆయన కోసం ఇవాళ ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వస్తున్నారంటే ఎవరు మంచి చేస్తున్నారు రాష్ట్రానికి, ఎవరు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారనే వ్యత్యాసాన్ని కూడా ఇవాళ ప్రజలు గమనించారు. రానున్న రోజుల్లో ఓటు అనే విలువైన ఆయుధంతో తగిన రీతిలో మీ అందరికీ బుద్ధి చెప్పి రాష్ట్రాన్ని నుంచి తప్పకుండా మిమ్మల్ని వెళ్ళగొట్టే రోజు దగ్గరలో ఉంది.